అనేది మనం ముందు తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రజా సృష్టి అంతా కూడా ఎలా జరిగింది అంటే యజ్ఞేన వై ప్రజాపతి ప్రజా సృజత, అగ్నిష్టోమేన వై ప్రజాపతి ప్రజా సృజత, ఇలాంటి వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే లోకంలో ఏదైనా ఒక సాదృశ్యం చెప్పాలి అంటే వేదం ద్వారానే తెలుస్తుంది. కానీ లౌకికంగా ఆధునికులు కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. ఈ వస్త్రధారణ ఎప్పుడు ప్రారంభమైంది, ఇది ఆడం నీవు ఇలా మాట్లాడుతూ ఉంటారు. వస్త్రధారణ గురించి కూడా వేదంలో ఉంది. యజ్ఞదీక్షలో ఏ వస్త్రాలు ధరించాలనేది కూడా వేదంలో ఉంది. మరి ఇలాంటివన్నీ వేదంలో ఉన్నప్పుడు ఆడం నీవు చెప్పారని ఎవరో చెప్తూ ఉంటే దాన్ని ఎలా నమ్మాలి? అలాగే వానరుల నుంచి సృష్టి వచ్చింది. మొట్టమొదట ఈ మనుషులందరికీ మూలభూతమైన వాళ్ళు వానరులు అనే మాట ఒకటి ఉంది. మరి నిన్న ఇక్కడ స్వస్తి చెప్పేటప్పుడు తస్మాత్రయ పశూనాగం హస్తాదాన పురుషో హస్తి మర్కట అని ఉంది. మర్కటాల్లోంచి వానల్లోంచి మనుష్య జాతి వచ్చింది అంటే మొత్తం అన్ని పశువులు, ఇక్కడ పశువులు అంటే ప్రాణులు ఇత్యర్థం, పశుపతి అన్న చోట కూడా అదే నిర్వచనం చేశారు. మరి దాంట్లో ఈ పురుషుడు, మనుష్యుడు, మర్కటము, హస్తి అంటే ఆ తొండాన్ని ఉపలక్షణంగా చేసుకుని ఈ ముగ్గురు హస్తం చేతను భోజనం చేస్తారనే మాట ఎలా ఉంటుంది? అంటే లోకంలో జరుగుతున్నటువంటి ప్రచారానికి భిన్నంగా వేదం ఉపదేశిస్తోందని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఉపక్రమించినటువంటి చాతుర్వర్ణ వ్యవస్థని ఒప్పుకోక తప్పదు. అందుచేత బ్రహ్మహత్య అనేది గొప్పది అని చెప్పాం. అశ్వమేధ యాగం గొప్పది అని మళ్ళీ చెప్పాం. ఈ అశ్వమేధ యాగం ఎవరు చేయాలి, ఎవరు చేయించాలి? బ్రాహ్మణానామార్త్విజ్యం అని ఆపస్తముడు పరిభాషా సూత్రంలో చెప్పాడు. ఆ అశ్వమేధ యాగ ఇతి కర్తవ్యత చాలా క్లిష్టమైనది. ఆ సూత్రం చూస్తే, ఆపస్తమ సూత్రం చూస్తే దాంట్లో ఉండే సాంగ్రహణ్యాది ఇష్టులన్నీ చూస్తూ ఉంటే చాలా కష్టమైనది. ఇంత కష్టమైనది చేయించడానికి వీళ్ళకి అధికారం ఉంది కానీ చేయడానికి అధికారం లేదని శాస్త్రం చెప్పింది. అది క్షత్రియోత్తముడే చేయాలి, సార్వభౌముడైనటువంటి రాజే చేయాలి. అంటే అక్కడ కూడా మరి జాతులు ఒప్పుకోవాలిగా. అలాగే వైశ్యస్తోమే అనేది చేత అని ఒక వాక్యం ఉంది. అక్కడ వైశ్యస్తోమం అనేది వైశ్యుడే చెయ్యాలి. వరుషాసు రథకార అగ్నినాదధీత అనే వాక్యం ఉంది. రథకారుడు అనే విశ్వకర్మలుగా మనం చెప్పేవాళ్ళు వర్ష ఋతువులో చేయాలి. అవన్నీ కలియుగంలో ఎంతవరకు ఇవి చేయొచ్చు అనే దానికి మళ్ళీ నిర్వచనం. ఇప్పుడు కలి వర్జ్య ప్రకరణంలో అశ్వమేధయాగం చేయకూడదు కలియుగంలో, అది మళ్ళీ నిషేధం ఉంది. దీని మీద మళ్ళీ పూర్వపక్షం ఏమిటి? అశ్వమేధయాగమే లేకపోతే వేదాహ యజ్ఞార్థం అభిప్రవృత్త అనే వాక్యం ఉంది కదా, యాగం లేనప్పుడు ఈ వేద మంత్రాలన్నీ ఎందుకు అధ్యయనం చేయాలి? అంటే యాగాభావంలో అధ్యయనం చేతనే దాని యొక్క ఫలం